ఫస్ట్ ఏమంత వెయిట్ తీసుకేసుకొని కరెక్ట్ ఏమంతా టీ-షర్ట్స్ వేసుకున్నాక నిఖిల్ తీస్తాడు చూడు, కుమార్ కొడుకు తీస్తాడు చూడు. నేను తీస్తాను ఉండరా రే ఫోటోకు. చిన్నదిగా ఏర్పడి అందరి మన్నలు పొందిన కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్న యూట్యూబ్ ఫౌండేషన్ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు. విద్య, విజ్ఞానం, వినోదం, ఉపాధి కల్పిస్తున్న యూట్యూబ్కి నిజంగా మనమంతా చేతులెత్తి సలాం కొట్టాలి. ఎందుకురా అంటే ఈరోజు చిన్న వాళ్ళను కూడా పెద్ద స్థాయికి ఎదిగిందంటే అది యూట్యూబ్ ఛానలే. ఈరోజు యూట్యూబ్ ఫౌండేషన్ డే చెప్పగానే మన గంటావూరు ధర్మకర్త అన్నదాత డాక్టర్ మురుగన్ గారు వచ్చి మీరు చాలా కష్టపడతా ఉన్నారు, నేను వచ్చి అది చేస్తాను, నేను వచ్చి ఆ రోజు నాకు అప్పుడు ఛాన్స్ ఇన్నా అన్నాడు. ఆయన పిలవగానే 22 మంది యూట్యూబర్స్ వచ్చినారు ఈ తాకి. నిజంగా మనమందరూ మురుగాకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మనమంతా ఒక చోట చేర్చినాడు. ఇంకోటి యూట్యూబ్ గురించి ఇంకో విషయం చెప్పాలా. ఒక న్యూస్ పేపర్ కానీ, ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ కానీ, ఒక యూట్యూబ్ ఛానల్ కానీ, న్యూస్ ఛానల్ సక్సెస్ కావాలంటే ముఖ్యంగా పొలిటికల్ న్యూస్లు ఉంటేనే ఛానల్ కానీ, పేపర్ కానీ, యూట్యూబ్ న్యూస్ ఛానల్ సక్సెస్ అవుతాయి. మామూలుగా మన పలంనేరులో యూట్యూబ్ స్టార్ట్ చేసే ముఖ్య కారణం ఏమంటే మామూలుగా టీవీలు పెడితేనే చంద్రబాబు గారు వస్తారు, జగన్ గారు వస్తాడు, పవన్ కళ్యాణ్ గారు వస్తారు, లేదా కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. కానీ ఎప్పుడు టీవీలు పెడితే వాళ్ళు ఎందుకు రావాలా? మన ఊర్లో ఉండే నాయకులు, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు ఎందుకు రాకూడదు, వెంకయ్య గౌడ్ గారు ఎందుకు రాకూడదు, శివశంకర్ ప్రసాద్ ఎందుకు రాకూడదు, పవన్ కళ్యాణ్ సంస్థ ఎందుకు రాకూడదు అనే కాన్సెప్ట్తోనే మేము యూట్యూబ్ స్టార్ట్ చేసినాము. అదే రీచ్లో పోతాను. మేము అట్లనే యూట్యూబ్ అంటే పెద్ద గొప్ప వాళ్ళు ఏమో స్టేట్ పెట్టి జిల్లా చెప్పలే, పలంనేరు వరకు కవర్ అయితే చాలు, లేదా కాన్స్టిట్యూన్స్ వైజ్ కవర్ అయితే చాలు స్టార్ట్ చేసినాము. ఈరోజు ఒకరు స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు 22 మంది వచ్చినారు. మమ్మల్ని ఆదరిస్తున్న రాజకీయ పార్టీలకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు యూట్యూబ్ న్యూస్ ఛానల్ ఉందంటే ఫస్ట్ రాజకీయ నాయకులే, తర్వాత అడ్మినిస్ట్రేషన్, ప్రభుత్వ పరంగా అడ్మినిస్ట్రేషను. ఇంకోటి చెప్పాలంటే ఈరోజు ఇంకో విషయం పలంనేరు ప్రజలకు ఇంకో విషయం చెప్పాలి. యూట్యూబ్ అంటే ఏమనేసి, యూట్యూబ్ 2020లో 21లో కరోనా స్టార్ట్ అయింది. అప్పుడు అందరూ ఎవరు బయట రాలేదు. అందరూ కరోనా గవర్నమెంట్ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతా ఉంది, రాకూడదు పోకూడదు అంటూ ఉంటే యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేసినాం. అబ్రాడ్లో అమెరికాలో ఇప్పుడు మన కప్పలేరు సభలో శ్రీధర్ సార్ ఉన్నారు, వాళ్ళ కొడుకు అమెరికాలో ఉన్నాడు. మనం వేసిన న్యూస్ అమెరికాలో చూసి డాడీ ఈరోజు లాక్డౌన్ అంట, బయట రావద్దు అని చెప్పినారు. ఆయన సార్ వచ్చి ఏం పలంనేరులో ఉండ మాకు తెలియదు, అమెరికాలో ఉండవు లాక్డౌన్ చెప్తా ఉన్నారు అన్నారు. రెండోది గంగ జాతర గురించి చెప్పాలి. గంగ జాతర పలంనేరు యూట్యూబ్లో లైవ్ చేసేదాని వలన ఇక్కడ కరోనా టైంలో చాలా మంది పలంనేరు రాలేకపోయినారు. ఆ రాలేనప్పుడు చాలా మంది మనము ఇక్కడ పెట్టింటే యూట్యూబ్ వీడియోలు చూసేసి ఆ టీవీలో ఆ గంగమ్మని పెట్టుకొని ఆఫ్రికా టాంజానియాలో అక్కడ పూజలు చేసుకొని పొంగిలు చేసుకున్నారు. అంటే యూట్యూబ్ వీడియోలు ఇక్కడ పలంనేరు వస్తే రోగాలు వస్తాయి, అప్పుడు ఫ్లైట్ లేదు కరోనా టైంలో అని చెప్పేసి అదొకటి గొప్పతనం. జర్మనీలో హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఉన్నారు, వాళ్ళు కూడా మన యూట్యూబ్ని అప్షేట్ చేస్తున్నారు. వీళ్ళు కాకుండా పలంనేరు నుంచి తెల్లారులేస్తే పనికి కూలికి వెళ్ళిపోతారు. డ్రైవర్లు, కూలీలు వాళ్ళంతా బయట వెళ్ళిపోయి మెడ్రాసు, చెన్నైలో ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోతారు. వాళ్ళ మధ్యలో 11కి వెళ్ళిపోతే సాయంకాలం కూడా ఖాళీ కూర్చోవాలి. అప్పుడు వాళ్ళు ఫాలో అయితే మన పలంనేరు యూట్యూబ్ ఛానల్సే. వాళ్ళే నాతో చాలా మంది చెప్పినారు. ఇవి కాకుండా ఇంకోటి సెన్సేషన్ విషయం ఇంకోటి చెప్పాల. ఇప్పుడు చాలామంది ముస్లిమ్స్ అందరూ బతుకు తెరువు కోసము దుబాయ్, మస్కట్, కువైట్, జర్దా ఇవంతా పోయినారు. చాలామంది డ్రైవర్లుగా గీవర్లు అంతా పోయినారు. కానీ నేను ఒకసారి రంజాన్ పండుగ మనం ఉండే యూట్యూబ్ వాళ్ళంతా రంజాన్ ఈద్గా మైదానంలో షూట్ చేసినాము. ఆ ఈద్గా మైదానంలో షూట్ చేసినప్పుడు చాలామంది రంజాన్కి రాలేదు. వాళ్ళు అక్కడ దుబాయ్ కంట్రీస్లో ఆ దుబాయ్లో యూఏలో చూసుకొని అక్కడ వీడియోలు పలంనేరులో జరిగితే చూసుకున్నారు. ఒక అతనైతే ఒక మాట చెప్పినాడు యూట్యూబ్ గురించి, నా చిన్నప్పటి నుంచి మాకు మా చిన్నానికి అయ్యలేదు, నేను పలంనేరు ఊరు వచ్చి 6 ఏళ్ళు అయింది, మా చిన్నాయన ఈద్గాల కనపడినా చాలా సంతోషపడి నాకు మెయిల్ పెట్టినాడు. ఏమంటే యూట్యూబ్ అనేది 7 సముద్రాలు దాటుకొని పోతుందండి. నాట్ ఓన్లీ పలంనేరు, నాట్ ఓన్లీ డిస్టిక్, నాట్ ఓన్లీ స్టేట్ ఇండియా అని కాదండి, 7 సముద్రాలు దాటుకొని పోయేదే యూట్యూబ్. మళ్ళీ ఇంకో విషయం చెప్పాలా, మన పలంనేరు అతనే ఒక ఆయన వచ్చిందనే కువైట్లో ఎయిర్పోర్ట్లో పనిచేస్తాడు. ఎయిర్పోర్ట్లో ఎప్పుడు ఏమంటే ఎయిర్పోర్ట్లో ఎయిర్ హోస్టర్స్ మళ్ళీ పైలట్ ఉంటారు. ఎయిర్ హోస్టర్ ఏమైనా విషయాలు చెప్పేస్తారు, పైలట్ వచ్చి అంతా ఓకే అనేస్తే ఫ్లైట్ పోవాలి. ఈ ఎయిర్ హోస్టర్కి పైలట్కి మధ్యలో ఇంకో ఆయన ఉంటారు, ఎయిర్ చెకింగ్ ఉంటారు. ఆయన వచ్చి పలంనేరు ఆయన ఉంటాడు. అంటే ఎయిర్ హోస్టరు
పైలట్ మధ్యలో ఇంకో ఆయన ఉంటాడు ఎయిర్ కంట్రోలర్ అనేసి, అంటే వీని చెప్తేనే ఫ్లైట్ పోవాలా. అలాంటి మంచి పొలంనేరులో కానీ ముస్లిం గౌసని అని ఉన్నాడు. ఆయన విమానం మీద చెక్ చేసి ఇంటికి వెళ్ళిపోతే మన పొలంనేరు వీడియోలు ఏం జరుగుతాయని టీవీకి వేసుకొని చూస్తాడంట. ఎప్పుడు దుబాయ్ వాతావరణం జనాలు ఉండేలేదు చూసేసి బాధగా ఉంటుంది. మన పొలంనేరు వాతావరణం చూస్తే ఏదో మా చిన్న పెద్దగా సంతోషం చూస్తే పొలంనేరులో ఉన్నట్ల అనుభూతి కలుపుతుందంట. అంటే ఎందుకు అవి చెప్తానంటే మనము వాళ్ళు బయట దేశాల్లోనూ కూడా ఇక్కడ ఉన్నట్లు అనుభూతి కల్పిస్తాను. అది దేని ద్వారా అంటే యూట్యూబ్. ఈ యూట్యూబ్ ఫౌండేషన్ సందర్భంగా ఈ విషయాన్ని ఎవరికైనా శుద్ధి అనుకోవద్దంటే ఉండే విషయాలు చెప్పినాను. అందరికీ ధన్యవాదాలు. సందర్భంగా మనల్ని ఆదరిస్తున్న మురుగాకి ఒక చిన్న సత్కారం. అందరు పట్టుకోండి బాగా గిఫ్ట్ కొంచెం వెనక్కి పోయి తీసుకో. నలుగురు అందరూ చూడ ఫస్ట్ నలుగురు రండి. ముఖ్యంగా చెప్పాలంటే మురుగన్కి ధన్యవాదాలు. ఎందుకంటే మమ్మల్ని గుర్తించి ఈరోజు యూట్యూబ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా కోసం పెద్ద సెలబ్రేషన్ చేశారు. కాబట్టి మురుగన్కి చాలా ధన్యవాదాలు, చాలా థ్యాంక్స్. ఎవరు విన్నారు చాలామంది చేశామండి సర్వీస్, కానీ ఇలాగ మమ్మల్ని గౌరవించడం అంటే చాలా సంతోషము. నిజంగా చెప్పాలంటే నేను 14 ఏళ్ళు నేను న్యూస్ రిపోర్టర్గా, కానీ ఇంత ఇదిగా మమ్మల్ని గౌరవించినారు ఎవరైనా ఉన్నారంటే మా గంగమ్మగుడి ఆలయ చైర్మన్ మురుగన్నే. నిజంగా చెప్పాలంటే డాక్టర్ మురుగన్న గారి చాలా సంతోషం ఉన్నా, మీకు నిజంగా ధన్యవాదాలు. ఇంకోటి ఏమంటే పొలంనేరు వాళ్ళందరికీ ఏమన్నా నేను యూట్యూబ్ తరపున ఎవరినైనా ఇబ్బంది పెట్టింటే, కొన్ని నా వల్ల ఎవరైనా బాధపడింటే మాత్రం నిజంగా సారీ. నేను మాత్రం మామూలుగానే ఉన్నాను అందరి పక్కన, అలా ఇలా ఏం లేదు. ఎవరికైనా ఒకే విధంగా న్యూస్ లేస్తాను. దయచేసి ఎవరైనా నా వల్ల బాధపడింటే దయచేసి క్షమించండి. ముఖ్యంగా చెప్పాలంటే మా చంద్రన్న పాము దగ్గర 6 ఏళ్ళుగా నన్ను భరిస్తున్నాడు. చెప్పాలంటే నేను ఏం బాధ పెట్టినా కూడా చంద్రన్న అరే మనోడే నుంచి వెళ్ళిపోయినాడు. నిజంగా చెప్పాలంటే చాలా థ్యాంక్స్ నాకు చంద్రన్న. ఇంకా చాలామంది ఉన్నారండి నా ఫ్రెండ్స్ అయితే, ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్కరికి నా వల్ల తలనొప్పి, కానీ ఎవరు సంతోషంగా లేదు చెప్పాలంటే. ముఖ్యంగా హేమంత్ గారు, దేవేంద్ర అయితే మరీ ఘోరంగా నా వల్ల తిట్లు తిన్న రోజులు ఉన్నారు వాళ్ళైతే పాపము. సారీ మధ్య ఏమనుకోద్దురా ఇద్దరికి చాలా థ్యాంక్స్ అండి. ముఖ్యంగా పొలంనేరు పట్టణ ప్రజలకి, రాజకీయ నాయకులకి కానీ, ప్రజలకు కానీ, అధికారులకు కానీ, ఎవరికైనా కానీ నా వల్ల ఏదైనా ఇబ్బంది పడింటే దయచేసి సారీ. అందరికీ నమస్కారం. ఈరోజు యూట్యూబ్ పుట్టినరోజు. వాళ్ళు నాకు తక్కువ టైంలోనే పరిచయం అయినారు. దాదాపు సంవత్సరం ముందే గంగ పండగకి పరిచయం అయినారు. ఈ గంగ పండగకి పరిచయం అయ్యేసి నేను బీసీ కాలనీ గంటా ఊర్లో గంగమ్మ గుడి చైర్మన్ ఎదిగి తీసుకున్నప్పటి నుంచి వాళ్ళు వచ్చి మన వీడియో తీసి ఈడ ఏం జరుగుతుంది, ఈడ గంటా ఊర్లో గంగమ్మ గుడి ఉండాలంటే మా యూట్యూబ్ సోదరులు అందరే వాళ్ళ అభిమానంగా మా ఫ్యామిలీలో ఒక మనిషిలాగా వచ్చి వాళ్ళ అభిమానంగా వచ్చి వాళ్ళ వీడియోలు తీసి ఫార్వర్డ్ చేస్తారు. జనాలకు తెలుస్తుంది. చిన్న 10 మంది స్టార్ట్ అయినారు, ఇప్పుడు 20 మంది స్టార్ట్ అయినారు. ఇప్పుడు దాదాపు 2000 మంది దాకా వస్తూ ఉన్నారంటే ఈ గంటా ఊరికి అంతా మా యూట్యూబ్ సోదరుల వల్లే. దానివల్ల నేను మా ఫ్యామిలీలో ఒక మనిషిలాగా వాళ్ళు వచ్చి చేస్తూ ఉన్నారు అభిమానంగా. అందువల్ల నేను ఏదో మా వల్ల ఏంది చిన్న కార్యం అంటే నాకైతే ఛాన్స్ అయితే ఇవ్వలేదు. నేను అడిగినాను, నాకు ఒకసారి ఇవ్వండి, మీరు ఫస్ట్ చేస్తున్నారు కదా ఒకసారి ఇవ్వండి అంటే వాళ్ళందరూ చర్చించుకొని సరేలే మురుగన్కే ఇస్తామనేది ఇచ్చినారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన యూట్యూబ్ సోదరులకు అందరికీ నా తరఫున ధన్యవాదాలు. నమస్తే. ఈరోజు యూట్యూబ్ ఫౌండేషన్ దిన సందర్భంగా మన పొలంనేరులో ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందరికీ 22 మందికి ఒక దారి చూపించింది మన చంద్రన్నకి నిజంగానే థ్యాంక్స్. మీ వల్లనే ఇంతమంది రిపోర్టర్లుగా తయారైన యూట్యూబ్ ఛానల్స్ ఓన్ పెట్టుకొని నువ్వు ఎప్పుడు చెప్పేవాడు ఏమనేసి ఒకరి కిందేం పనిచేసేది మనమే సీఈఓ, మనమే ఎడిటరు, మనమే చైర్మన్ అనేసి ఇంతమంది చైర్మన్లు ఇంతమంది ఎడిటింగ్ తయారు చేసింది అనుకునేది. అందున ఇంతమంది మన జిల్లాలోనే ఎక్కడా లేనటువంటి యూట్యూబర్స్ ఉన్నారు. అందరినీ సమానంగా ఆదరిస్తున్న మురుగన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలన్నా. ఎందుకంటే ఇందాక బాగా చెప్పినట్టు కొన్ని సంవత్సరాల నుంచి మేము ఉచితంగా సేవ చేస్తూనే వస్తున్నాము. జర్నలిజం అనేది ఉచిత సేవే, అది కాదన్న మేము. కానీ మమ్మల్ని గుర్తించి గౌరవించే వాళ్ళు మొదటి స్థానంలో మీరు ఉన్నారన్న. థ్యాంక్స్ నా. మన రిపోర్టర్లు అందరూ కూడా ఏమంటే పెద్ద చిన్న సీనియర్లు కొంచెం గౌరవించుకొని వాళ్ళ దగ్గర
సబ్జెక్ట్ తెలుసుకొని ముందుకెళ్తే బాగుంటుందని చెప్తాను. ధన్యవాదాలు. ఈ మహిళ అందరికీ నమస్తే. ఈరోజు యూట్యూబ్ ఫౌండేషన్ డే. ఈ సెలబ్రేషన్ మురుగన్న చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది మగవాళ్ళలో ఒక ఆడపిల్లని నన్ను ఎంకరేజ్ చేస్తున్న వీళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు. థ్యాంక్స్. అందరికీ నమస్కారం. ఈరోజు యూట్యూబ్ ఫౌండర్స్ డే సందర్భంగా ఈ చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మురుగన్న గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాము. ఎందుకంటే పొలంనేరులో ఒకప్పుడు యూట్యూబ్ ఛానల్ అంటే చాలా కేవలంగా చూసేవారు చాలామంది. ఈరోజు ఫస్ట్ ఏ ఒక్క నాయకులు కానీ ఏ ఒక్కరు కానీ యూట్యూబ్ వాళ్ళకే తలుచుకుంటున్నారు. ఆ ఒక క్రెడిట్ వచ్చి మా చంద్రన్నకి ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రోత్సాహం చేసుకొని ప్రతి ఒక్కరికి ఇలా చేయండి ఇలా చేయండి అని ముందుకు తీసుకుపోయింది. మనకు ఈ పేరు రావడానికి కారణం కూడా మా చంద్రన్న. ఇక్కడ న్యూస్ అంటే చాలామందికి పిచ్చి. మనలో చాలా పోటీలు కూడా ఉన్నాయి, ఎవరు ముందు వేస్తామని. ఎందుకంటే ఒక నాయకులది కానీ ఏమైనా కానీ కష్టం అనేది సొంతానికి కూడా పడము, అట్లా న్యూస్ కోసం కష్టపడతాను ప్రతి ఒక్కరు. ఈ న్యూస్ వల్ల కష్టపడినప్పుడు నాకు కూడా హార్ట్ అటాక్ వచ్చేసింది. నేను నా ఆరోగ్యాన్ని కూడా నేను మర్చిపోయినా. అలాంటి టైంలో నాకు స్ట్రోక్ వచ్చింది. నా మిత్రులే భాను, హేమంత్, దేవా, చంద్రన్న వీళ్ళంతా కలిసి నాకు హాస్పిటల్కి తీసుకుపోయినారు. నాకు సర్జరీ కూడా అయిపోయింది, హార్ట్ సర్జరీ. ఆ తర్వాత కూడా నాకు ఆదరించింది, నాకు సాయం చేసింది నా ఫ్రెండ్సే. ప్రతి ఒక్క దాంట్లో అందరూ కూడా వచ్చారు. ప్రత్యేకంగా నౌషాద్ కూడా నాతో పాటు హాస్పిటల్లోనే వచ్చి పాపము రాత్రి అన్నీ నాకు ఏర్పాటు చేసి కూడా వచ్చారు. అంటే ఒక కుటుంబంలాగా ఉన్నాం మేము ఏ దానికైనా. ఇది చెప్పాలంటే ఎక్కడ లేదు, ఏ జిల్లాలో లేదు, ఎక్కడ లేదు, పొలంనేరులో మాత్రమే ఇట్లా. మేమందరూ ఇలా కలిసి ఉండాలని కూడా ఆ దేవుడి దీంట్లో కోరుకుంటున్నాం. అలాగే ఇన్ని రోజులకి ఈ శుభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనకు గుర్తింపు తెచ్చిన మన మురుగన్న గారికి మనము ఎంత చెప్పుకున్నా తక్కువే. మనకు ఇన్ని రోజులు ఎవరు చేయలేని పని మా మురుగన్న చేశారు ఈరోజు. ఎందుకంటే మా చాలా ఈ యూట్యూబ్ డే అనేది కూడా మేము ఏదో చెప్పుకొని మెసేజ్లు పెట్టుకునే వాళ్ళము. ఒక సెలబ్రేషన్, పండగ వాతావరణంగా తీసుకొచ్చింది మురుగన్నకి. నిజంగా ఎప్పటికీ రుణపడి ఉంటామని కూడా మేము చెప్తాము. అలా మీకు ఎల్లకాలం మా యూట్యూబ్ ఛానల్ ఏ యొక్క కార్యక్రమాన్ని కూడా రాత్రి కానీ పగలు కానీ మీకు ఎప్పుడు రుణపడి ఉంటామని కూడా మేము సభపరంగా తెలుస్తున్నాం. యూట్యూబ్ ఫౌండేషన్ డే సందర్భంగా ఇక్కడ వచ్చిన తోటి యూట్యూబర్స్ అందరికీ ధన్యవాదాలు. ఈ యూట్యూబ్ డే పురస్కరించుకోవడానికి మురుగన్న ఆలయ చైర్మన్ ఆధ్వర్యంలో ఇది ఘనంగా నిర్వహించడం గర్వంగా ఉంది. యూట్యూబ్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ న్యూస్ అన్నా వెళ్ళాలంటే యూట్యూబ్ ద్వారానే ప్రజలకు సులువుగా చేరుతూ ఉంది. దీన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నాను. యూట్యూబ్ ఫౌండేషన్ శుభాకాంక్షలు. నాతోటి యూట్యూబర్స్కి శుభాకాంక్షలు. ముఖ్యంగా చెప్పాలంటే మనల్ని గుర్తించింది 2005 నుండి నేను ప్రెస్ ఫీల్డ్లో ఉన్నాను. ప్రజావార్త అప్పుడు వచ్చేసి మున్సిపల్ చైర్పర్సన్ కొత్తగా వచ్చారు, అప్పటి నుండి ఉన్నాను. కానీ ఎవరిని ఆదరించేదని తెలీదు. ప్రస్తుతం ఏమంటే కేవలంగా వెళ్ళిపోతుంటే అప్పట్లో అన్న ఒక పేరు చెప్పాడు నాకు, వినాయక ఒకరి దగ్గర పని చేసే బదులు నువ్వు ఛానల్ పెట్టుకుని నీ వర్క్ నువ్వు చేసుకో, నీ పని నువ్వు చేసుకుంటూ ఇది చేసుకో అన్నాడు. అప్పటి నుండి కంటిన్యూ చేశాను. దాని తర్వాత అన్నగారు ఒకసారి పిలిచి న్యూస్ కవర్ చేయాలంటే కవర్ చేసాము. అంటే ఒకరు ఇద్దరు కాదు, అన్న అంటే అభిమానం. ఎందుకంటే ఆయన పిలవడమే కాదు, 100 మందికి అన్నం పెడుతున్నాడు కాబట్టి దేవుడితో సమానం. వేల మందికి భోజనం పెడతానంటే దేవుడితో సమానం. ఎన్ని పండ్లున్నా ఏమున్నా నా వరకు వస్తే నేను నిజంగానే చెప్తున్నాను, ఇలాంటి దేవుడు మనిషి రూపంలో పంపించాడు. కానీ ఖచ్చితంగా దేవుడు అన్న. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు యూట్యూబ్ ఫౌండేషన్ డే.
నేను యాక్చువల్గా ఒక కార్పెంటర్ వర్క్ చేసేవాడు. నాకు జర్నలిజం పైన ఇంట్రెస్ట్. నాకు కొంచెం సపోర్ట్ చేసి పని చేసుకుంటూ కూడా జర్నలిజంలో రావచ్చు అని సపోర్ట్ చేసినారు. ముఖ్యంగా నేను ఫస్ట్ వచ్చినప్పుడు నాకు ఈ ఫీల్డ్ తెలియదు. నా స్నేహితుడు సురేష్ నన్ను దీంట్లో తీసుకొచ్చినాడు. తర్వాత నాకు సపోర్ట్గా బాణన్న, చంద్రన్న, హేమంత్ అన్న ఏమన్నా తప్పులున్నా కూడా నాకు సర్దినారు. నాకు ఇంత చేసినా కూడా ఎక్కడ పోయినా గుర్తింపు అనేది లేదు. ఏదో వచ్చినారా పోయినారా వాళ్ళు ఏందో తీసుకున్నారా అని ఉంది. ఇక్కడ చేసి మురుగన్న పిలిచి ఇది చేయడము నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నేను లైఫ్లో మర్చిపోలేను. నా మురుగన్న థ్యాంక్స్. ఈరోజు యూట్యూబ్ ఫార్మేషన్ డే జరుపుకుంటున్నాను అంటే అది మన మురుగన్న వల్లనే జరుపుకుంటున్నాం. యాక్చువల్గా అసలు యూట్యూబర్స్ అంటే ఏమంటే వచ్చి ఒక న్యూస్ కవర్ చేసుకోవడమో, ఒక శుభకార్యం కవర్ చేసుకోవడమో ఇదే జరుగుతూ ఉంది. కానీ ఒక కుటుంబంలాగా ఇక్కడ వచ్చి అందరూ ఒక చోట చేర్చిన ఘనత మన మురుగన్న గారికి దక్కుతుంది. కాబట్టి ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాము. ముఖ్యంగా ఏమరా అంటే యూట్యూబ్ అనేది ఒక మామూలుగా ఒక ఛానల్ కాదు, ఒక ఏదో వాళ్ళు తీసుకొని పోతారు, ఏదో పెట్టుకుంటారు అంటారు. కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అది అరగంట అయినా గంట అయినా క్లుప్తంగా ముగించాలన్నా ఏదైనా సరే అది యూట్యూబ్కే సాధ్యమవుతుంది. ఒక పెద్ద ఛానల్లో మనము ఒక ఎమ్మెల్యే స్థాయి గారిది వేస్తే కూడా ఒక పెద్ద స్థాయి ఛానల్లో మినిమం అంటే కూడా 2 నిమిషాలు 3 నిమిషాలు అంతే. కానీ వాళ్ళు గంట మాట్లాడినా కూడా అది చూపించేది ఒక యూట్యూబ్ వల్లే సాధ్యమవుతుంది. ఇంకా దేంతోనూ సాధ్యం కాదు. ఈ ఫీల్డ్లో చంద్రన్న, హేమంత్, భాను అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నాతో మొదలయ్యి మళ్ళీ ఇప్పుడు 22 మంది అయినామంటే కారణం దానికి ముఖ్యుడు చంద్రన్న. ఆయన ప్రతిసారి కలిసినప్పుడంతా కూడా ఒకే మాట చెప్పేవాడు, ఎందుకు లక్షలు ఛానల్కి దారబోస్తారు మీరు, మీ కష్టము, మీరు సొంతంగా చెమటొచ్చి మీరు సొంతంగా ఒక యూట్యూబ్ పెట్టుకొని దాన్ని మీరే చైర్మన్గా మీరే అది మీ ఓన్ అంతే, మీ కింద ఇంకా పనిచేసే వాళ్ళు కూడా తయారవుతారు అని చెప్పి ఆయన మనందరికీ చెప్పి దశానిర్దేశం చేసి ఈరోజు మనల్ని ఇంత స్థాయిలో పెట్టినాడంటే ఆయన ముఖ్య కారణం చెప్పాలంటే. కాకపోతే యూట్యూబర్స్ని అందరినీ గుర్తించినది వచ్చి మాత్రము ఏ నాయకుడు లేదండి. నేను ఓపెన్గా చెప్తా ఉన్నాను, ఒక్క మురుగన్న గారే. ఆయనకి మరోసారి ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ. నా పేరు అభిరామ్. నేనైతే ఓన్లీ డివోషనల్ బ్లాగ్స్ అయితే చేసేవాడిని. నేను 4 ఏళ్ళకు ముందు అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. లాస్ట్ ఒక 2-3 ఏళ్ళ వరకు నేను ఎవరో కూడా ఎవరికీ తెలియదు. నా వీడియోలు చూస్తున్నారంటున్నారు కానీ నేను ఎవరో తెలియదు. కానీ లాస్ట్ 1 ఇయర్గా నేను చూసిన ఇంప్రూవ్మెంటు అయితే ఒక మెట్టు అయితే ఎక్కించింది మన మురుగన్ అన్నయ్య అన్న. థ్యాంక్స్ అన్న, ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము బాను శ్యామ్ షర్ట్ వేసుకోలేదు, షర్ట్ వేసుకోలేదు. పట్టాను ఇంటి అందరినీ వచ్చేదాన్ని పట్టాను. వాళ్ళకి కానుకలు అంతే. ఇప్పుడు ఏమన్నా అక్కడ యూట్యూబ్ అసోసియేషన్
అసోసియేషన్ జిందాబాద్. స్లో వాళ్ళు రాదు. అదే బాస్ ఈజ్ బిగ్ బాస్ ఆయనే. వేసుకొని వచ్చేయ్ వేసుకొని వచ్చేయ్ పైన. మస్తాన్ MC9 సురేష్. సురేష్ ఎస్డి న్యూస్ దేవా, టీవీ న్యూస్ వినాయక, కవల్ ఆకాంక్ష అయితే వద్దంద బా వేసుకోరండి, జగన్నాథం, షాయినా, చంద్రన్న, అందరు జోరు క్లాప్స్ కొట్టండి బా. నౌషాద్, వెంకీ, మిక్కీ, మీరే కుమారన్న, హేమంతన్న, రాయుడు, రాయుడు, రాయుడు బాను, బానన్న,